హాయ్. హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియోస్ చేసి 5 డేస్ అయిపోయిందండి. కొంచెం పర్సనల్ వర్క్స్ ఉండి కొంచెం నాకు వీడియోస్ పోస్ట్ చేయడం కుదరలేదు. మనకి సబ్స్క్రైబర్ ఇది అడుగున్నారండి. బంగారం అమ్మేయాలి అనుకుంటున్నప్పుడు ఎలా అమ్మాలి? ఎక్కడ అమ్మాలి? లాభం రావాలంటే మనం ఏం చేయాలి? సో, ఇది నేను డీటెయిల్డ్‌గా అయితే చెప్తానండి. మేము కూడా ఒకప్పుడు గోల్డ్ సేల్ చేశాను. సో, ఎలా ఫాలో అయ్యామనేది చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం గోల్డ్ సేల్ చేయడం అంటేనే అంటే మనకి గోల్డ్ ఇంకా పెరుగుతుందా? ఇప్పుడు అమ్మేయమంటారా? అని కూడా అడిగారనమాట. సో, గోల్డ్ ఇంకా పెరుగుతుందా? లేదా? తగ్గుతుందా? అంటే ఓవరాల్‌గా తీసుకుంటే గోల్డ్ అయితే పెరుగుతుంది. బట్ ఎంత పెరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేమండి. బట్ ఈ వారంలో మనకి కొంచెం గోల్డ్ అయితే మొన్నటికి ఈ రోజుకి తగ్గింది. చెప్తానది కూడా. సో, వీళ్ళేమంటే 100 గ్రామ్స్ గోల్డ్ ఉంది. సేల్ చేయాలనుకుంటున్నాము. మాకు నీడ్ అండి అని చెప్పారు. సో, ఇప్పుడు గోల్డ్ సేల్ చేయాలా? వద్దా? అని చెప్పి అడిగారనమాట. జస్ట్ ఎ మినిట్. సో, ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చి 22 క్యారెట్ వచ్చి 9,375 అండి. 24 క్యారెట్ వచ్చి 10,228. సిల్వర్ వచ్చి 127. సిల్వర్‌లో పెద్దగా మార్పు లేదు కానీ గోల్డ్ అయితే మనకి వరలక్ష్మి వ్రతం ఆ రోజు 9,445 ఉండింది. ఈ రోజుతో కంపేర్ చేసుకుంటే 70 రూపీస్ తగ్గింది ఈరోజు. సో, కొంచెం ప్రైస్ తగ్గింది. శ్రావణ మాసం అంటే ఇంక వరలక్ష్మి వ్రతం పండుగలప్పుడంతా పెరుగుతూనే ఉంటుందండి. తర్వాత ఏమన్నా కొంచెం తగ్గొచ్చేమో ఈ వారంలో చూడాలి. బట్ ఎగ్జాక్ట్‌లీగా మనం చెప్పలేము. సో, ఇప్పుడు గోల్డ్ సేల్ చేయాలి అనుకున్నప్పుడు ఏమేం మనం పాటించాలి? అది కంపల్సరీగా తెలుసుకోవాలండి. ఎందుకంటే లేదంటే మన గోల్డ్ అయితే లాస్ అవుతాం చాలా వరకు. సో, గోల్డ్ సేల్ చేయడం అంటేనే లాస్. లాస్ అంటే ఎట్లా అంటే మనం ఎప్పుడో 10 ఏళ్ల క్రితమో, 20 ఏళ్ల క్రితమో కొన్న గోల్డ్ ఇప్పుడు సేల్ చేస్తే అది 100% ప్రాఫిట్టే. బట్ ప్రాఫిట్‌లో కూడా వచ్చే ప్రాఫిట్‌లో కూడా మనం ఎక్కడ లాస్ అవ్వకుండా మోసపోకుండా అమ్ముకోవాలి అంటే మాత్రం కొన్ని విషయాలు పాటించాలి. నేనేదైతే ఫాలో అయ్యానో గతంలో నా గోల్డ్ సేల్ చేసినప్పుడు అవి మీకు డీటెయిల్డ్‌గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో, గోల్డ్ ఎవరికైనా నీడ్ ఉండి ఎమర్జెన్సీ కోసం సేల్ చేస్తున్నప్పుడు అంటే జ్యువెలరీ అండి. కాయిన్స్ అయితే మీరెప్పుడైనా సేల్ చేసుకోవచ్చు. ఎక్కడ కొంటారో అక్కడ సేల్ చేయండి. లేదా మీరు 22 క్యారెట్ ఆర్ 24 క్యారెట్ కాయిన్స్ కొనుంటారు కాబట్టి ఎక్కడైనా సేల్ చేసుకోవచ్చు. ఎనీ బ్రాండెడ్ షాప్. ఎందుకంటే మనకు పర్టిక్యులర్‌గా కాయిన్స్ అనేది 22 క్యారెట్ ఆర్ 24 ఉంటుంది. బట్ జ్యువెలరీ అలా కాదు కదా! జ్యువెలరీ పక్కాగా మనం మంచి బ్రాండెడ్ షాప్స్‌లో నమ్మదగ్గ సంస్థల్లో కొని ఉంటే 22 క్యారెట్ ఉంటుంది. బట్ చిన్న షాపుల్లోనూ ఒక 10 ఏళ్ల క్రితం మనకి హాల్‌మార్క్ రాకముందు కొన్న జ్యువెలరీకి ప్యూరిటీ అనేది తక్కువ ఉంటుంది. సో, అది కూడా మీకు డీటెయిల్డ్‌గా చెప్తాను. నేనేం ఫేస్ చేశాననేది కూడా. సో, ఇప్పుడు ఎలా సేల్ చేయాలి అంటే, ఇప్పుడు 100 గ్రామ్స్ గోల్డ్ మనం సేల్ చేయాలనుకున్నప్పుడు, ఉదాహరణకి అందులో ఆ 100 గ్రామ్స్‌లో మనకి జ్యువెలరీలో నంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి. అంటే రకరకాల ఐటెమ్స్ ఉంటాయి. నెక్లెసో, రింగ్సో, చైనో ఇట్లా ఉంటాయి కదా! సో, నెక్స్ట్ వేరియస్ షాప్స్‌లో కొనుంటారు. అంటే రకరకాల షాప్స్‌లో ఒకే షాప్‌లో కొని ఉండకపోవచ్చు మేబీ. సో, చాలా రకాలుగా కొనుండొచ్చు. వేరే ప్రాంతాల్లో కొనుండొచ్చు. నెక్స్ట్ వాటిల్లో స్టోన్స్ ఉన్నవి ఉంటాయి. ప్లెయిన్ జ్యువెలరీ ఉన్నవి ఉంటాయి. ఇందులోనే 916 ప్యూరిటీ ఉన్న జ్యువెలరీ ఉంటుంది. 916 ప్యూరిటీ కన్నా తక్కువ ప్యూరిటీ ఉన్నవి ఉంటాయి. సో, ఇవన్నీ మిక్స్‌డ్‌గా మనం ఉదాహరణకి 100 గ్రామ్స్. సో, యాజ్ ఇట్ ఈస్‌గా నేనే చెప్తానండి. నేను ఎట్లా సేల్ చేసినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. రకరకాల షాపుల్లో కొన్న నగలు, రకరకాల ఐటెమ్స్, స్టోన్స్ ఉన్నవి, స్టోన్స్ లేనివి, ప్యూరిటీ ఉన్నది, ప్యూరిటీ లేనిది. సో, ఈ విషయాలన్నీ కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. బట్ ఇందులో ప్యూరిటీ ఎలా ఉందనేది ఇప్పుడు మళ్ళీ మనం రీచెక్ చేసుకుంటేనే ఇప్పుడు మనం బ్రాండెడ్ షాప్స్‌లో కొన్నామా, మన దగ్గర అన్నిటికి బిల్స్ ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి. మేబీ మీకు బిల్స్ ఉంటే మాత్రం ఆ బిల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళండి సేల్ చేయాలి అనుకున్నప్పుడు. బిల్స్ ఉంటే కొంతవరకు మనం గట్టిగానే అడిగి తీసుకోవచ్చు. ఎందుకనేది కూడా చెప్తానండి. చిన్న షాపుల్లో కొనుంటే మాత్రం బిల్స్ కంపల్సరీగా ఉండాలి. ఫస్ట్ విషయం వచ్చి మనం గుర్తించాల్సింది 9 ప్యూరిటీ ఉన్నటువంటి అన్నీ కూడా వెయిట్ చేయించండి. మీ దగ్గరున్న 100 గ్రామ్స్ అంతా కూడా గోల్డు. ఏ వస్తువులు విరివిగా ఎక్కడైతే అమ్మాలనుకుంటున్నారో ఆ షాప్‌కెళ్ళి విడివిడిగా నేనైతే చెప్తానండి మీకు డీటెయిల్డ్‌గా. సో, మీకు వస్తువు ఇప్పుడు నెక్లెస్ ఒక 10 గ్రామ్స్ ఉంది. బ్యాంగిల్స్ ఒక 20 గ్రామ్స్ ఉంది. ఇట్లా
విడివిడిగా వెయిట్ వేయించండి. ఆ తర్వాత విడివిడిగా ప్యూరిటీ ప్రతి ఒక్క వస్తువు వాళ్ళు ప్యూరిటీ చెక్ చేసుకునే తీసుకుంటారు కాబట్టి, ప్యూరిటీ మిషన్‌లో ఏ ఏ వస్తువు ఎంత ప్యూరిటీ ఉందో మనకు ఎదురుగానే చూపిస్తారు ప్యూరిటీ మిషన్‌లో. ఇప్పుడు ఇయర్ రింగ్స్, స్టడ్స్ అనుకోండి. ఆ స్టడ్స్ 2 వేస్తారు. ఈ స్టడ్ ఎంత ప్యూరిటీ ఉందనేది మనకక్కడ గ్రాఫ్ కనిపిస్తుంది. ఎంత ప్యూరిటీ ఉందనేది. సో, దాన్ని బట్టి వాళ్ళు దానికి ప్రైస్ ఇస్తారు. బట్ మనకేమంటే, మనం చేయాల్సింది 916 ప్యూరిటీ ఉన్న నగలన్నీ సెపరేట్‌గా తీసేసి, వాటికి మనం ఒకసారి ఎంత వెయిట్ ఉందో చూసుకొని, ఆ ఉన్న నగల్లో 916 ప్యూరిటీ ఉన్న నగలన్నీ సెపరేట్ చేసి, వెయిట్ చూసుకొని అది అమ్మేసుకోవచ్చు. ఇది బ్రాండెడ్ షాప్స్‌లో చేయండి. సో, లోకల్ షాప్ అంటే లోకల్ షాప్స్‌లో కొన్నవి బ్రాండెడ్ షాప్స్‌లో తీసుకోరు మాక్సిమం. ఎందుకంటే ప్యూరిటీ తక్కువ ఉంటుంది కాబట్టి, అసలు మా దగ్గర కొన్నవి కొన్ని షాపులైతే పర్టిక్యులర్‌గా వాళ్ళ దగ్గర కొన్నవి మాత్రమే తీసుకుంటారు. అలాంటి షాప్స్ కూడా ఉన్నాయి. సో, మీరేం చేస్తారంటే బిల్స్ ఉంటే గనక కొంచెం పేషెన్స్ అయితే కావాలండి. ఒక 2, 3 డేస్ మనం వీటి మీద కొంచెం రిసర్చ్ లాంటిదే చెయ్యాలి. అసలు అమ్మాలి అనుకోని మీరు 100% పక్కాగా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది టైమ్ వేస్ట్ అని అనుకోకుంటే లాస్ లేకుండా మీరు మంచి ప్రాఫిట్‌కి అమ్ముకోవచ్చు. సో, అందుకనే నేను డీటెయిల్‌గా చెప్తాను. వీడియోని స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. సో, బిల్స్ ఉంటే కొంచెం పేషెన్సీగా ఏ షాప్‌లో అయితే కొన్నారో ఆ షాపుల్లోనే అమ్మడానికి ట్రై చేయండి. ఆ వస్తువులు విరివిరిగా అంతా ఒకే చోట కాకుండా. ఇది గుర్తుంచుకోండి. ఉదాహరణకి ఇప్పుడు మీరు లలితాలో ఒక వస్తువు కొన్నారు. లేదా జీఆర్టీలో ఒక వస్తువు కొన్నారు. అది ఉంది. సో, అక్కడ ప్యూరిటీ మీకు బిల్ ఉంటుంది. దాని మీద మీకు హాల్‌మార్క్ ఉంటుంది. షాప్ యొక్క సింబల్ ఉంటుంది. అట్లా ఉంటుంది కాబట్టి, మనం ఎక్కడ కొన్న వస్తువు అక్కడ సేల్ చేసేయండి. సో, అక్కడేమంటే మనకి 916 ప్యూరిటీతో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెయిట్ టు రేట్ తీసుకుంటారు. నేను కూడా ఇట్లానే అండి ప్యూరిటీ 916 ప్యూరిటీ ఉన్నది. ఇప్పుడు కళ్యాణ్ జ్యువెల్లర్స్‌లో కొన్న వస్తువులు అక్కడే సేల్ చేశాను. లక్కీగా నా దగ్గర బిల్స్ ఉన్నాయి. సో, బిల్స్ ఉండడం వల్ల వాళ్ళు ప్యూరిటీ మెషిన్‌లో చెక్ చేశారు. 92% ప్యూరిటీ గోల్డ్ ఉంది. ఆ నగలకి ఏం చేశారంటే వెయిట్ టు రేట్ ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో నా దగ్గర ఉన్న వెయిట్‌తో గోల్డ్ ఎంత వెయిట్ ఉందో అంతా ఇచ్చేసారండి. ఎక్కడ వాళ్ళు కట్ చేసుకోలేదు. తరుగు లాంటిది తీయలేదు. బట్ 1% లెస్ చేస్తారు అమౌంట్ నుంచి 1%. అమౌంట్ కూడా మనకి నేరుగా చేతికివ్వరు. వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ అన్నీ బిల్స్ పక్కాగా ఉండాలి కాబట్టి ఆన్‌లైన్‌లో వాళ్ళేం చేస్తారంటే మనకి బిల్ ఇస్తారు. మనం సేల్ చేసినట్టుగా బిల్ ఇస్తారు. నెక్స్ట్ డే 1 డే పడుతుంది. ఈరోజు సేల్ చేశామనుకోండి. నెక్స్ట్ డే మనకి చెక్ అయినా ఇస్తారు. లేదా నెక్స్ట్ డే మన అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. మన ఆధార్ కార్డు, మన అకౌంట్ పాస్‌బుక్ ఫస్ట్ పేజ్ అకౌంట్ నంబర్ ఉంటుంది కదా! అకౌంట్ తీసుకుంటారు. బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుంటారు. నెక్స్ట్ డే మనకి క్రెడిట్ అయిపోతుంది. సో, ఇదండి బ్రాండెడ్ షాప్స్‌లో 916లో మనం ఎక్కడైతే ఏ షాప్‌లో తీసుకుంటామో అదే షాప్‌లో అమ్మితే ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్. ఓకేనా? ఎందుకంటే ప్యూరిటీ పక్కా. వెయిట్ చూస్తారు. వెయిట్ టు రేట్ అండి. మనం ఎప్పుడో 5 ఏళ్ల ముందు, 10 ఏళ్ల ముందు కొన్నా కూడా 916 కొనుంటే మాత్రం ఈరోజు రేటు ప్రకారం ఈరోజు 9375 కదా! ఇదే రేట్‌కి మనం 10 గ్రాములు బంగారం ఇచ్చినా వెయిట్ టు రేట్ తీసుకుంటారు. ఎక్కడ తరుగనేది తీయరు. టోటల్‌గా వీళ్ళకి ట్రాన్సాక్షన్స్ అవి ఇవి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి 1% అయితే లెస్ చేశారండి నాకు. సో, అట్లా జరిగింది. సో, ఇక్కడేమంటే కొన్ని షాప్స్‌లో మాత్రం మీరు లోకల్ షాప్స్ అంటే చిన్న షాప్స్‌లో కొనుంటే మాత్రం పర్ గ్రామ్‌కి ఇంత మిల్లీగ్రాములు అని చెప్పి తరుగు తీస్తారు. మీరు ఇన్ కేస్ బ్రాండెడ్ షాప్స్ కాకుండా చిన్న చిన్న షాప్స్‌లో సేల్ చేయాలనుకుంటే వాళ్ళు ఇన్ని గ్రాములు తరుగు, ఇది వస్తువు కదండీ! డస్ట్ ఉంది, మురికి ఉంది అని చెప్తారు. ఒకవేళ ఇంకొంచెం బెటర్‌గా మీరేం చేయొచ్చంటే మరి ఏదైనా ఓల్డ్ వస్తువులుండి మీ దగ్గర కొంచెం ఇప్పుడు ఉదాహరణకి చైన్ లాంటివి, బ్రాస్లెటు అలాంటివి ఏదన్నా కొంచెం డస్టీగా అనిపించినా మీకు వాటిని ఒక షాంపూతో క్లీన్ చేసుకొని, తుడుచుకొని తీసుకెళ్ళాలండి సేల్ చేసే ముందు. అట్లా చేశారనుకోండి ఇప్పుడు ఇయర్ రింగ్స్, స్టడ్ వెనక బ్యాక్ స్క్రూ ఉన్నిందనుకోండి, వాటి దగ్గర డస్ట్ లాంటివి చేరుంటాయి. సో, అలాంటివన్నీ మనమే క్లీన్ చేసెళ్ళామంటే కొంతవరకు బెస్ట్. కరెక్ట్‌గా మనకక్కడ వెయిట్ వేస్తారు. ఇవన్నీ డస్ట్ ఇట్లా అంతా ఉన్నిందనుకోండి, ఖచ్చితంగా కరిగించాలి అంటారు. లేదా మేము కొంత తరుగనేది ఎక్కువ తీస్తారు. అది కొంచెం చిన్న చిన్న టిప్సే అండి. సేల్ చేయాలనుకున్నప్పుడు కొంచెం మనమే షాంపూ పెట్టి క్లీన్ చేసుకొని, ఆ ఆర్నమెంట్స్ తుడిచి, డ్రై చేసుకొని వెళ్ళడం బెస్ట్. ఇది నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నదండి. ఓకేనా? సో, ఇక్కడ ప్రాఫిట్ మనకి రావాలంటే మనం ఏం చేయాలంటే 916 హాల్‌మార్క్ ఉండి, అలాంటివి ఉంటే మాత్రం జ్యువెల్లరీ 100% ప్రాఫిట్ అయితే ఉంటుంది.
ఇక నెక్స్ట్ సెకండ్ విషయానికొస్తే ప్యూరిటీ తక్కువ ఉన్నటువంటి వస్తువులు ఉదాహరణకి 85, 90 లోపల 80, 75% ఇట్లా పాత బంగారం మనకి హాల్మార్క్ రాకముందు BIS హాల్మార్క్ రాకముందు ఏ షాపుల్లో కొన్నా కూడా ప్యూరిటీ చాలా తక్కువ ఉండేది. అన్ని షాప్స్‌లోనూ 22 క్యారెట్ అని అమ్మేసుంటారు. బట్ 18 క్యారెట్స్, 19 క్యారెట్స్, 20 క్యారెట్స్ ఇలా ఉంటాయి అవి. సో, ఇప్పుడు మీరు సేల్ చేసేటప్పుడు ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ అవుతారండి. ఎందుకంటే నేను సేల్ చేశాను కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా చెప్తున్నాను. సో, 70% ఏంటండి 60, 65% కూడా ఉన్నాయి కొన్ని జ్యువెలరీ. అంత దారుణంగా, అంత మోసంగా 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్‌కి అప్పట్లో ఎంత రేట్ ఉందో కొన్నప్పుడు ఆ ప్రైస్ తీసుకొని వాటి మీద తరుగు వేసి, కూలీ వేసి అంత ప్యూరిటీ తక్కువగా తీసుకున్నారు. మరి అది వాళ్ళకి దక్కుతుందో లేదో ఇంక భగవంతుడికే వదిలేసాననమాట. ఎప్పుడైతే సేల్ చేయాలనుకున్నానో ఆ రోజు ఈ విషయాలన్నీ నేను తెలుసుకున్నాను. అందుకే నేను అందరికీ కూడా ఇలాంటి విషయాలన్నీ ఎడ్యుకేట్ చేయాలి. అందరూ తెలుసుకోవాలి. తెలియని వాళ్ళందరూ కూడా అని చెప్పి ఎవ్వరు ఎక్కడ మోసపోకూడదు. పర్టిక్యులర్‌లీ ఇట్లా ప్రెషియస్ చాలా విలువైనటువంటి బంగారం కొనేటప్పుడైనా, అమ్మేటప్పుడైనా మోసపోకూడదు అనేది నా ఇంటెన్షన్ అండి. సో, ఇట్లా జరిగిందనమాట. సో, అప్పుడు ఇట్లా ప్యూరిటీ తక్కువ ఉన్నటువంటి ఐటెమ్స్‌ని ఏం చేయాలంటే, ఒక 4-5 షాప్స్ తిరగండి. ఎందుకంటే, ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క రేట్ ఇస్తారు. ఇంత ప్యూరిటీ తక్కువుంది అని. నేనైతే కొన్న దగ్గరే బిల్స్ 100% బిల్స్ పెట్టుకొని, ఇట్లా తక్కువగా ఉన్నటువంటి ప్యూరిటీ షాప్స్‌లోనే అంటే అంత తక్కువగా ప్యూరిటీ ఎప్పుడంటే, నేను బ్రాండెడ్ షాప్‌కెళ్ళి అన్ని ఐటెమ్స్ ప్యూరిటీ చెక్ చేశాను. సో, నేను కొన్న దగ్గర అంటే బిఫోర్ మ్యారేజ్ అండి. 2010, 2009, 8 అట్లా కొన్నవన్నీ కూడా ప్యూరిటీ తక్కువుంది. అప్పట్లో తెలీదు. సో, అప్పుడు హాల్‌మార్క్ లేదు. అవన్నీ 22 క్యారెట్ అని అమ్మారు. తీరా నేను అమ్మాల్సిన సందర్భం వచ్చినప్పుడు ప్యూరిటీ తక్కువ అని తెలిసింది. సో, అప్పుడు నాకు దగ్గర బిల్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ షాప్‌లోనే అడిగి అమ్ముదామంటే పెద్ద వారే జరిగిందండి. కానీ అండి సేట్లు ఎందుకులెండి తిరుపతిలో భవానీ జ్యువెల్లర్స్ అండి. పేరైతే నిర్భయంగా చెప్తాను. తిరుపతిలో చిన్న షాపు, చిన్న బజార్ వీధిలో లెఫ్ట్ సైడ్ వస్తుంది. గాంధీ రోడ్ నుంచి వెళ్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఎవరైనా తిరుపతి వాళ్ళు ఉంటే అలర్ట్ అవ్వండి. భవానీ జ్యువెల్లర్స్‌లో అయితే ప్యూరిటీ చాలా తక్కువుంటుంది. అంటే చిన్న షాపే బట్ ప్యూరిటీ మెషిన్ లాంటిది ఏమి ఉండదు. బట్ అమ్మాలనుకున్నప్పుడు వాళ్ళెంత రేటు వేశారంటే చాలా ఘోరంగా వేశారనమాట. అంటే వాళ్ళే అప్పుడు ఇక్కడ మీ దగ్గరే కొన్నాను. మీరు 22 క్యారెట్ అనే కదా అమ్మారు. మరి ఈరోజు 22 క్యారెట్ ప్రైసే కదా ఇవ్వాలి. ఇంత లో ప్యూరిటీ ఉంది అని చెప్పి నేను ఫైట్ చేశాను. లాస్ట్‌కి చాలా ఘోరమైన ప్రైస్‌కి ఇస్తామన్నారు. నేనైతే అక్కడ సేల్ చేయలేదండి. అక్కడ కొన్నవైనా వాళ్ళు అదే అండి వాదించడానికి ఎంతసేపైనా 2, 3 రోజులు తిరిగాను. వాదిస్తున్నారు కానీ న్యాయం జరగలేదు. ఇంక భగవంతుడికి వదిలేసి వచ్చేసాననమాట. తర్వాత ఒక దగ్గర రీజనబుల్‌గా ఇస్తున్నారు అని అంతే 4, 5 షాపులు 10 షాపులు తిరిగామండి. సో, అట్లా తిరిగి ఎక్కడైతే మనకు కొంచెం బెస్ట్ ప్రైస్ వస్తుందో పర్ గ్రామ్ మీద అడిషనల్‌గా కంపేర్ చేసుకోండి. మీరొక చిన్న నోట్‌బుక్ తీసుకొని షాపు పేరు, పర్ గ్రామ్‌కి ఎంతిస్తున్నారు? ఎంత తరుగు తోస్తున్నారు? అంటే ఈ ప్యూరిటీ తక్కువున్నటువంటి ఐటెమ్స్‌కి. సో, అందుకనే నేను కొంచెం పేషెన్సీగా ఉంటేనే మనం కరెక్ట్‌గా అమ్ముకోగలం అని చెప్తున్నాను. సో, ఇదంతా ఇప్పుడు ప్యూరిటీ లేకపోతేనే ఇదంతా పెద్ద తలనొప్పండి. ప్యూరిటీ ఉండి, బిల్స్ ఉంటే, ఎక్కడ కొన్న వస్తువు అక్కడ సేల్ చేస్తే 100% మనకి మనీ బ్యాక్ వస్తుంది. ఈరోజు గోల్డ్ ప్రైస్ మనం ఏ రోజు అమ్ముతున్నామో ఆ ప్రైస్ వచ్చేస్తుంది. సో, ఇక్కడ పర్ గ్రామ్‌కి అడిషనల్‌గా ఎక్కడ దొరుకుతుందో అక్కడ సేల్ చేయడం బెటర్. నెక్స్ట్ ఇది వచ్చి స్టోన్స్ ఇంకొక విషయం స్టోన్స్ ఉన్నవుంటాయి. సో, మీరేమంటే ప్లెయిన్ గోల్డ్ అంతా కూడా ఆహ్, పక్కకి తీసేసి స్టోన్స్ ఉన్నవి చూసుకోండి. ఒకవేళ మీకు బిల్ మాత్రం ఇది పక్కాగా కొంతవరకు మీకు స్టోన్ ఆర్నమెంట్స్‌లో ఉంది. ఎట్లా అంటారా? మనకి ఎందుకంటే అడగడానికి ఉంటుంది. ఇప్పుడు ఒక స్టోన్ ఉన్నటువంటి ఐటెమ్ తీశారు. ఒక 20 గ్రాముల్లో నెక్లెస్ తీశారు. అందులో ఒక స్టోన్స్ ఉన్నాయి. సో, దానికి సో, మిగిలిన 18 గ్రామ్స్‌కి మీరు గోల్డ్ తీసుకోవచ్చు. అందులో పక్కాగా మనం అడగడానికి ఉంటుంది షాప్‌లో. అది కూడా మనం సేమ్ షాప్‌లో దీన్ని సేల్ చేశామనుకోండి. నేను చెప్పేది అందుకే అండి 916 హాల్‌మార్క్ ఉండేవి తీసుకోండి. కేడీఎం తీసుకోండి. 22 క్యారెట్ కేడీఎమ్మా, నాన్ కేడీఎమ్మా కూడా కాదండి. 22 క్యారెట్ ప్యూరిటీ ఉండాలి. అంటే 92% బంగారం ఉంటేనే అది మంచి బంగారం. అంటే జ్యువెలరీ పరంగా. మళ్ళీ బిస్కెట్స్ అయితే 24 క్యారెట్ ఉంది. 22 క్యారెట్ కూడా ఉంది. అది వేరే విషయము. సో, మీరిట్లా అడగొచ్చు. అప్పుడు మనకి 2 గ్రామ్స్ లేదా మీ దగ్గర బిల్లు లేదనుకోండి. ఈ స్టోన్స్ వెయిట్ 4 గ్రాములుందని చెప్పి కూడా మిమ్మల్ని మోసం చేసేటటువంటి అవకాశం ఉంది. సో, అందుకనే స్టోన్స్‌వి ప్రిఫర్ చేయకండి. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ సమయంలో ఎప్పుడు ఎలా ఉంటుందో ఒక ఎమర్జెన్సీకి మనం సేల్ చేయాలనుకున్నప్పుడు మనం
కొన్నప్పుడు మాత్రం స్టోన్స్‌కి దండిగా అంటే డబ్బు చాలా కట్టి మనం తీసుకొని ఉంటాం. బట్ అమ్మేటప్పుడు దమ్మిడి కూడా ఇవ్వరండి. ఆ స్టోన్స్‌కైతే దమ్మిడి కూడా ఇవ్వరు. సింగిల్ రూపీ కూడా ఇవ్వరు. సో, ఎస్పెషల్లీ ఇంకొకటి బిల్లు లేదంటే మాత్రం ఆ స్టోన్స్ అన్నీ కూడా ఎక్కువ వెయిట్ ఉన్నట్టుగా వాళ్ళు చెప్తారు. సో, ఇంక మనం వెయిట్ అన్ని స్టోన్స్ అన్నీ తీసి వెయిట్ వేయలేం కదా! సో, అది ఇట్లాంటి ఈ విషయాల్లో మనకి మోసం జరిగేటటువంటి చిన్న చిన్న విషయాలనమాట. సో, ఇట్లాంటి విషయాల్లో వాళ్ళు ఖచ్చితంగా లాభపడతారు. అందుకనే బిల్లునింతే ఈ 2 గ్రామ్స్ స్టోన్స్‌కే లెస్ చేస్తారు. అంటే దానికేం మనకు రాదు స్టోన్స్‌కి రూపాయి కూడా. ఆ 18 గ్రామ్స్ ఏదైతే ఉందో రిమైనింగ్ మనకి గోల్డు దాని మీద మనం అడగొచ్చు. సో, అది కూడా 916 ఉంటే 18 గ్రామ్స్‌కి మనం గోల్డు అమౌంట్ అనేది తీసుకోవచ్చు. కానీ బ్రాండెడ్ షాప్స్‌లో అండి మంచిగా జెన్యూన్‌గా అమ్మేటటువంటి షాప్స్‌లో జ్యువెలరీ మనం ఎంత వెయిట్ ఇచ్చినా 916 అయితే వెయిట్ టు రేట్ ఇవ్వాలి. ఇదే రూల్. మనం కొనేటప్పుడు మీరు చూడండి 916 గోల్డ్ కొంటున్నప్పుడు జ్యువెలరీ మళ్ళీ రీసేల్ వాల్యూ అంటే 100% మేడం ఎంత వెయిట్ ఉందో అంత వెయిటు, ఎంత గోల్డ్ ప్రైస్ ఉందో ఆ రోజు అంత తీసుకోవచ్చు అంటారు. అది కరెక్ట్ పాయింట్. బట్ అమ్మేటప్పుడు తీరా రూల్స్ అన్నీ మార్చేస్తుంటారు. అంటే కొంచెం ఎలాంటి షాప్స్ జెన్యూన్‌గా లేనటువంటి షాప్స్‌లో మాట మారుస్తూ ఉంటారు. అక్కడ మనం గట్టిగా ఫైట్ చేయడమే. సో, 916 అయితే మాత్రం మనం గట్టిగా ఫైట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇదండి. ఇవన్నీ ఫాలో అవ్వండి సేల్ చేయాలనుకున్నప్పుడు. కొంచెం పేషెన్స్ 2, 3 డేస్ పట్టొచ్చు అన్ని షాప్స్‌లో కనుక్కొని, ఒక డైరీలో ఏ షాప్‌లో ఎంత పర్ గ్రామ్‌కి ఎంత ఇస్తున్నారు. అంటే ఈ ప్యూరిటీ తక్కువున్న వాటికి. సో, స్టోన్స్‌కి ఎంత లెస్ చేశారు, ఏంటి, ఓవరాల్‌గా మనకి ఎంతొస్తుంది అవన్నీ రాసుకోండి. మీకెక్కడ బెటర్ అనిపిస్తే అక్కడ సేల్ చేయండి. అదే అండి. సో, ఇంకా ఫైనల్‌గా వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. సో, 2 రకాలుగా తీసుకుంటారండి మనం అమ్మాలనుకున్నప్పుడు. ఒకటి మెల్ట్ చేసి తీసుకునే పద్ధతుంది. అంటే మొత్తం మనం ఒకే దగ్గర సేల్ చేయాలనుకుంటే, మొత్తం బంగారం అంతా మెల్ట్ చేసి వెయిట్ వేస్తారు ఫస్ట్. మెల్ట్ చేసిన తర్వాత వెయిట్ కంపల్సరీగా తగ్గుతుంది. మెల్ట్ చేసిన తర్వాత అంటే దాన్ని ప్యూరిటీ చేస్తారు. అంటే ఇప్పుడు మన దగ్గరున్న 90% గోల్డ్ ఉన్న బంగారం, 80% గోల్డ్ ఉన్న బంగారం, 92% ఉన్న గోల్డ్ అంతా కూడా మిక్స్ చేసేస్తారు. ఓవరాల్‌గా మిక్స్ చేసి దాన్నేమంటే ప్యూరిటీ చేస్తారు. 24 క్యారెట్ కింద కన్వర్ట్ చేస్తారనమాట. అంటే అంతా కూడా ఇది లెస్ ఇదేదైతే ఉందో మొత్తం కరిగించిన తర్వాత దాన్ని మళ్ళీ 24 క్యారెట్‌కి కన్వర్ట్ చేసినప్పుడు గోల్డ్ అనేది వెయిట్ తగ్గుతుంది. అప్పుడు ఎన్ని గ్రాములు వెయిట్ ఉందో 100 గ్రాములు ఇచ్చామనుకోండి జస్ట్ ఉదాహరణకు చెప్తున్నానండి. అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. షాప్‌ని బట్టి ఉంటుంది. సో, 100 గ్రాములకి మనకొక 5 గ్రాములు తగ్గిందనుకోండి ఉదాహరణకి తరుగు కింద ఇవంతా ఓవరాల్‌గా ప్యూరిటీ చేశారు కదా! ఎందుకంటే ఇక్కడంతా కూడా తక్కువుంది. లో ప్యూరిటీ. కాబట్టి మనకు 5 గ్రాములు తగ్గొచ్చో, 10 గ్రాములు తగ్గొచ్చో మనం చెప్పలేం. అంటే ఇది ఓవరాల్‌గా అన్నీ కలిపేసేసి, మెల్ట్ చేసేసి, ఆ తర్వాత 24 క్యారెట్ చేసి, 24 క్యారెట్ ప్రైస్ ఎంత ఉందో ఆ రోజు అంత ప్రైస్ మనకిస్తారు. బట్ ఇక్కడేమవుతుందంటే మనకి వెయిట్ అనేది తగ్గుతుంది. ప్యూరిటీ కూడా చేస్తున్నారు కదా! దాన్ని 24 కన్వర్ట్ చేస్తున్నారు. 19 క్యారెట్స్ గోల్డ్ ఉంది, 18 ఉంది, 20 ఉంది, 22 ఉంది. అర్థమవుతుంది కదా! సో, అవన్నీ మనకి మిక్స్ చేసి, మెల్ట్ చేసి దాన్ని కన్వర్ట్ చేసినప్పుడు 24గా మనకి వెయిట్ అయితే తగ్గుతుంది. అలాంటి ప్రాసెస్ ఒకటి. నేరుగా జ్యువెలరీ మేమైతే కరిగించలేదండి. నేరుగా జ్యువెలరీ 22 క్యారెట్ ఉన్నవన్నీ పక్కాగా అమ్మేసుకొని ఆ రోజు ప్రైస్ తీసుకున్నాము. లో ప్యూరిటీ మోసపోయి ఒకప్పట్లో కొన్న బంగారం అంతా కూడా కొంచెం లాసే చెప్పాలి అంటే. ఎందుకంటే మనకి 22 క్యారెట్ ప్రైస్ రేట్ రాదు. ఎందుకంటే కొన్నదేమో ఆ రోజుల్లో 22 క్యారెట్ ప్రైస్‌కే కొన్నాము. కూలీ, తరుగు అన్నీ పే చేశాము. బట్ ఇప్పుడు అంత ప్రైస్ రాదు. కారణం లో ప్యూరిటీ. కాబట్టి చాలా తగ్గించిచ్చారు. వాటిల్లో బెటర్ షాప్ ఎక్కడ కొంచెం గ్రామ్‌కి ఒక 50 100 కొంచెం ఎక్కువ ఇస్తున్నారు అంటే, అది కంపేర్ చేసుకొని అందుకనే నేను కొన్ని షాప్స్ తిరిగి నోట్ చేసుకోండి అని చెప్పాను. సో, అట్లా చేయండి. సో, జ్యువెలరీగా తీసుకొని సెకండ్ పద్ధతిలో డైరెక్ట్‌గా ఇంత గ్రామ్‌కి ఇస్తామని చెప్పి తీసుకుంటారు. లో ప్యూరిటీ ఉన్న వాటికి ఈ విధంగా చేయండి. సో, ఇదే అండి నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను చేసిన నా ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా నేను మీకు చెప్పేసాను. లాంగ్ బ్యాక్ కూడా ఈ విషయం చెప్పాను. బట్ అమ్మాలనుకున్నప్పుడు నేను ఇట్లా ఫాలో అయ్యాను. ఇంకెవరైనా మీరిప్పుడు వీడియో చూస్తున్నారు కదా! ఇంకా ఇట్లా బెటర్‌గా ఎవరైనా సేల్ చేసుండి, మీ ఎక్స్‌పీరియన్స్ ఉంటే కమెంట్స్‌లో పెట్టండి. చదివి యూజ్ అయిన వాళ్ళు ఇప్పుడు చూసుకొని ఏది బెటర్‌గా మీ ఆప్షన్, మీ ఒపీనియన్ కూడా ఇట్లా అమ్మితే కూడా బెటరే అని ఏదన్నా మీకు అనిపిస్తే కమెంట్స్‌లో షేర్ చేయండి. ఎవరైనా సేల్ చేయాలి, ఎమర్జెన్సీ ఉంది అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. సో, నాకన్నా కూడా బెటర్ ఏదన్నా మీకు బెటర్‌గా సేల్ చేసి ఉండొచ్చు కదా! సో, అందుకని యూజ్ అవుతుంది కాబట్టి కమెంట్స్‌లో షేర్ చేయండి. మీ ఎక్స్‌పీరియన్స్ ఏదన్నా ఇలాంటిదుంటే కూడా
షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.